షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ లోకంలో మనము అనేకమైన ఉపదేశాలు వింటుంటాం, రాజకీయ ఉపన్యాసాలు వింటుంటాం, బయట అనేక మంది వ్యక్తిత్వంగా పెంపొందాలని అనేక మంది ఉపదేశాలు వింటుంటాం. కాబట్టి అవన్నీ కూడా మనల్ని బలపరచలేవు. కానీ పరమ తండ్రి యొక్క ఉపదేశము ఎంతో మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి అనుదినం కూడా ఈ ఉపదేశాల చేత మనం ఆత్మీయంగా ఎంతో బలాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఈ యొక్క కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. అవును ప్రియులారా, మనం ఈ లోకంలో నిజంగా ఎక్కడ చూసినా, ఏ న్యూస్ పెట్టినా, ఏ టీవీ ఆన్ చేసినా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు వింటుంటాం. ఈరోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు. వాళ్ళ యొక్క స్థితి ఏంటో వాళ్ళకు తెలియదు. కానీ పరమ తండ్రి మనకు ఉపదేశిస్తున్నాడు. తన ఆత్మను తన యొక్క సేవకులలో ఉంచి ఉపదేశముల ద్వారా మనల్ని బలపరిచి వస్తున్నాడు. ఆయన ఉపదేశముల ద్వారా మన హృదయాన్ని తిప్పరణ చేస్తున్నాడు. ఆయన ఉపదేశముల ద్వారా మనల్ని ఆయనకు సమీపంగా చేసుకుంటున్నాడు. ఆయన ఉపదేశముల ద్వారా తన వధువుగా మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉపదేశములు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి ఆ ఉపదేశములు మనల్ని ఏం చేస్తున్నాయంటే పవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ఆయన వాక్యోపదేశం వినడం ద్వారా మనం ఏం చేయబడుతుంటామంటే మనము ఆయనకు సమీపం అవుతుంటాం. మనము ఏం చేసుకుంటున్నాము? ఆయన యొక్క వాక్యము ద్వారా పవిత్రపరుచుకుంటున్నాం. కాబట్టి ఆయన వాక్యము నిర్దోషమైనది, ఆయన వాక్యము పవిత్రమైనది, ఆయన వాక్యము ఏంటిది? జీవం కలిగినది. కాబట్టి ఆ వాక్యోపదేశము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది, మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, ఆయనకు సమీపంగా చేస్తుంది, మన విశ్వాసంలో మనం బలపడేటట్టు చేస్తుంది, మన హృదయాన్ని తెప్పురల్ల చేస్తుంది, మన హృదయంలో ఉన్న బాధనంతా కూడా తొలగిస్తుంది, మన కన్నీరునంతా కూడా తుడిచివేయడానికి కారణమవుతుంది ఆయన ఉపదేశములు. కాబట్టి ఆ ఉపదేశములు ఎంతో శ్రేష్టమైనవి. ఎంత ధనమిచ్చినా, ఎంత వెల ఇచ్చినా దొరకని శ్రేష్టమైన ఉపదేశముల చేత మనం ఉపదేశింపబడుతున్నాం సుమా. కాబట్టి ఈ లోకంలో అవును ఉపదేశాలు వినాలంటే డబ్బు చెల్లించాలి. కానీ పరమతని ఉపదేశం వినడానికి ఏ డబ్బు, ఏ వేళ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి పరమతని మనల్ని ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. నా బిడ్డలారా, నా సన్నిధికి రండి, నా ఉపదేశములు వినండి, నా ఉపదేశాల ద్వారా మీరు బలాన్ని పొందుకోండి, మీరు సంతోషపడండి, ఆనందపడండి. మీరు మీ యొక్క వాక్యమును మీ హృదయంలో ఉంచుకొని, నా ఉపదేశం ఉంచుకొని మీరు ఎంతో సంతోషంతో మీ యాత్రను కొనసాగించండి అంటున్నారు. కాబట్టి అట్టి విధంగా మన యొక్క జీవిత యాత్రలో మనం ఆయన ఉపదేశముల ద్వారా మనం సంతోషమును అనుభవిస్తూ ఈ లోకంలో క్షేమకరముగా ఆయన సన్నిధిని మనము గడుపుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేసి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నీ ఉపదేశములు నిర్దోషమైన సెలవిచ్చినావు నాయన. అవును తండ్రి, మా హృదయాలను సంతోషపరుస్తుందని సెలవిచ్చినావు. మా హృదయంలో బాధ వేదనంతా తొలగించేది, మనం బలపరిచేది, ఆదరించేది, ధైర్యపరిచేది నీ ఉపదేశంలో తండ్రి. అట్టి ఉపదేశముల చేత మనం దినదిన బలపరుస్తుంది స్తోత్రం తెలుసుకుంటూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా ఎలోహిం యెహోవా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.